నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి గెస్ట్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వ వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా గెస్ట్ లెక్చరర్స్ కూడా మేము 42,000 వరకు జీతం ఇస్తామనేటువంటి ఒక భరోసానిచ్చింది. మేనిఫెస్టోలో దానికి సంబంధించినటువంటి గెస్ట్ లెక్చరర్కి సంబంధించినటువంటి ఒక అంశాన్ని కూడా పొందుపరచడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి రాష్ట్ర స్థాయిలో ఇక గెస్ట్ లెక్చరర్స్ అంతా కూడా ఒక వేదికను ఎంచుకొని ఒక మీటింగ్ని కండక్ట్ చేసుకున్నారు. ప్రధానంగా మీరేం చెప్తారు? ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు గత ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. సో ఇప్పటికీ అప్పటికి ఏం తేడా అనిపిస్తుంది? సార్, గత ప్రభుత్వంలో మమ్మల్ని చాలా వెట్టి చాకిరి అంటే ఉదయం నుండి సాయంకాలం దాకా మేము పని చేయించుకొని మేము విద్యార్థుల కోసం పేద విద్యార్థుల కోసం మేము పనిచేస్తున్నాము. విద్యార్థులను వాళ్ళని భవిష్యత్తు నిర్మాణం చేస్తున్నాం. కానీ మా కుటుంబాల్లో మేము మాత్రము ఆర్థికంగా మానసికంగా చాలా కుటుంబాన్ని పోషించుకోలేక చాలా బాధపడుతున్నాం సార్. అయితే మా యొక్క డిమాండ్స్ ప్రధానం ఏంటంటే మాకు సమాన పనికి సమాన వేతనము, ఆ విధంగానే ఈ సంవత్సరంలో దాదాపుగా 450 మంది డిస్టర్బ్ అయిన ఉన్నారు. అది ఏంటిదంటే మన కమిషనర్ గారు విత్ ఇన్ డిస్టిక్ అని చెప్పి, అంటే లెక్చర్స్ అంటే జనరల్ వైజ్ మల్టీ జనరల్ వైజ్ ఎక్కడైనా వెళ్ళి పనిచేయవచ్చు. కానీ మమ్మల్ని కేవలము విత్ ఇన్ డిస్టిక్ అని ఒక వార్డు ప్రొసీడింగ్ ఇచ్చి దాదాపుగా 10 సంవత్సరాలుగా చేస్తున్న కొంతమంది మిత్రులు, మా అద్దక మిత్రులందరూ కూడా ఆ విత్ ఇన్ డిస్టిక్ పెట్టడం వలన 450 మంది ఇప్పుడు బయటికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. కనుక వారిని కూడా మరల వ్యవస్థలో తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగానే మాకు 12 నెలల వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రధానంగా మేము ఈ డిమాండ్స్ మేము అడుగుతున్నాం సార్. ఇది మా యొక్క బాధలు ఎట్లా చూస్తారు? ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేసి ఉంటారు, కానీ అప్పుడు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం మీద ఏమైనా నమ్మకం ఉన్నదా? మేనిఫెస్టో పెట్టింది అంశాన్ని నమ్మకం ఉంది సార్. ఎందుకంటే మేము ఈ విషయంలో పాలన మన ఎలక్షన్ రాకముందుగానే ఈ విషయంలో ప్రభుత్వం మొన్న కాంగ్రెస్ పెద్దలను కలవడం జరిగింది. ముఖ్యంగా గౌరవనీయులు వైద్య విద్యాశాఖ మంత్రి గారు దామోదర్ నరసింహ గారు తన యొక్క సూచనల మేరకు సలహా మేరకే మరి ఇప్పుడు కమిటీ చైర్మన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రి గారు మన శ్రీధర్ బాబు గారు వారి ఆధ్వర్యంలో వాళ్ళ నేతృత్వంలోనే మేనిఫెస్టోలో మా యొక్క జూనియర్ డిగ్రీ కళాశాలలో పనిచేసిన అతిథి అధ్యాపకులను గుర్తించి మేనిఫెస్టో చేర్పించి వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఆ విధంగా వారికి నెలసరి వేతనము జూనియర్ కళాశాలలో పనిచేసిన అధ్యాపకులు 42,000 గాను, యూనివర్సిటీలో పనిచేసిన వారికి లేదా డిగ్రీ కళాశాలలో పనిచేసిన వారికి 50,000గా పెట్టడం జరిగింది. కనుక వీరి మీద మాకు 100% ప్రభుత్వం మీద లేదా ఈ యొక్క మేనిఫెస్టో మీద మాకు 100% నమ్మకం ఉందని మేము తెలియజేస్తున్నాం సార్. ఈ సందర్భంగా ఏం చెప్తారు సార్? అంటే ఈ ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడు 50 రోజులు అయింది. 50 రోజులలోనే పరిపాలన చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? మీకు నమ్మకం కుదురుతూ ఉన్నదా? వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేరుస్తారు ఖచ్చితంగా సార్? ముఖ్యంగా నేను వచ్చేసి నా పేరు దార్ల భాస్కర్. నేను మహబాద్ జిల్లా నుంచి వచ్చాను. నేను ఈ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండడం జరిగింది. ముఖ్యంగా సార్, మేము గెస్ట్ లెక్చరర్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గత 10 సంవత్సరాలకు పైగా మేము పనిచేస్తూ వస్తున్నాం. చాలని వేతనాలతోని దాదాపు పీరియడ్ బేసిస్లో, అంటే పీరియడ్కు గింత అనే చొప్పున చేస్తున్నారు. అది కేవలం వేతనం ఇవ్వడంలో మాత్రమే, పీరియడ్ వర్క్ చేయడంలో మాత్రము ఎలాంటి పరిమితులు లేకుండా, ఎలాంటి ఎగ్జెంప్షన్స్ లేకుండా రెగ్యులర్ లెక్చరర్లతో సహా ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాంగ్ విత్ బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా మేము వేస్తూ సమానం రెగ్యులర్ లెక్చరర్లతో సమానం అనేటువంటి విధులు మేము నిర్వర్తించడం జరుగుతుంది. ఈ క్రమంలో గత ప్రభుత్వము మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, అదేవిధంగా అనేక రకాల అంశాలను వారి ముందు ఉంచినప్పుడు నెరవేర్చడంలో విఫలం కావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వము ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ వ్యవస్థను గుర్తించింది, మేనిఫెస్టోలో అంశంలో పెట్టింది. వేతనం కూడా 42,000 వేతనానికి పెంచుతామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. వారికి మేము కృతజ్ఞత తెలుపుతూనే మేము మళ్ళీ ప్రతి సంవత్సరము ఉద్యోగం రావాలంటే, రెన్యువల్ రావాలంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. ఇట్లా కాకుండా మాకు 12 నెలల వేతనం ఏదైతే ఉందో
హైకోర్టు ఇటీవల మా దాంట్లోనే కొంతమంది హైకోర్టుకు అప్రోచ్ కాగానే వాళ్ళు ఏం చేశారంటే పార్ట్ టైం లెక్చరర్లకు కానీ ఇతరత్ర లెక్చరర్లకు రెగ్యులరైజ్ చేశారు, వీళ్ళందుకు విస్మరించారు. నియామక ప్రక్రియ ఒకే విధంగా ఉన్నా, అదేవిధంగా పనిచేసేటువంటి విధానం ఒకే విధంగా ఉన్నా జీతంలో వ్యత్యాసాలు ఎందుకు అని వాళ్ళు ప్రశ్నించి వీళ్ళకు కూడా మినిమం పే స్కేల్ వీళ్ళకు కూడా అమలు చేయండి అని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన అంశాలనే బేస్ చేసుకొని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు కూడా, ప్రస్తుత మంత్రులు కూడా మా యొక్క ఇబ్బందులను వాళ్ళ దృష్టికి తీసుకుపోయినప్పుడు వాళ్ళు కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. వారి ప్రకారమే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద మా ప్రగాఢ విశ్వాసం ఉన్నది. మేమందరం కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. దాదాపు 2000 కుటుంబాలు రోడ్డున పడేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి కొన్ని కారణాలతోని అటెండెన్స్ విద్యార్థులు లేరని, అదేవిధంగా ఇద్దరు లెక్చరర్లు అవసరమయ్యే దగ్గర ఒకే లెక్చరర్ని పెట్టి ఇంకో లెక్చరర్ని ఈ అకాడమిక్ గత 6-7 ఏళ్ళుగా పనిచేసే లెక్చరర్లను తీసేసి ఈ సంవత్సరము వాళ్ళని రోడ్డు మీద వేయడం జరిగింది. అట్లా 300-400 మంది లెక్చరర్లు ఉపాధి కోల్పోవడం జరిగింది. ప్రస్తుతం పనిచేస్తున్న మంది 1650 మంది, అదేవిధంగా రిమైనింగ్ ఇంకో 300-400 మెంబర్స్ ఉపాధి కోల్పోయి రోడ్డున పడి డిస్టర్బ్ కావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వారి వారి స్థానాల్లో ఓపెన్ చేసి అడ్జస్ట్మెంట్ చేయాలి. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఏర్పడేటువంటి కొత్త ఖాళీలలో గతంలో ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్గానే వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేసి ఈ మొత్తం లెక్చరర్లందరికీ కూడా ఎక్స్పీరియన్స్ బేస్డ్గా ఉద్యోగ భద్రత కల్పించి ఈ కుటుంబాలన్నిటికీ కూడా మాకు కూడా భరోసానిచ్చినట్లయితే మేము ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రగతి పదంలో నడిపించడమే కాకుండా ఇంకా మరింత ఉత్తేజంతో పనిచేసి ఈ ప్రభుత్వానికి కానీ మేము పనిచేస్తున్న కాలేజీకి కానీ విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్యను అందించడంలో మా వంతు కృషి చేస్తామని మేము ఈ ప్రభుత్వానికి హామీ ఇవ్వడం జరుగుతుంది. సార్, ఏం చెప్తారు? ఇవాళ ప్రధానంగా మేనిఫెస్టోలో అంశాన్ని పొందుపరిచినటువంటి సభ్యులైన ప్రొఫెసర్ జానయ్య సార్ కావచ్చు, లేకపోతే డాక్టర్ రియాజ్ గారు ఇవాళ మీ సమావేశానికి రాష్ట్ర స్థాయి సమావేశంలో హాజరయ్యారు. వాళ్ళు ఏ హామీ ఇచ్చారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారు, వాళ్ళు ఏ హామీ ఇచ్చారు? సార్, వాస్తవానికి మేము ఉద్యోగ భద్రత అడిగాం సార్, కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ మీకు శాలరీ అనేది తక్కువ ఉన్నది, ఫస్ట్ శాలరీ పెంచుకుందాము అనేటువంటి అంశాన్ని వాళ్ళు మేము శ్రీధర్ బాబు గారు కానీ, అదేవిధంగా రియాజ్ సార్ గారు కానీ, అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి గారు కానీ వారి దృష్టికి మేము తీసుకువెళ్ళగా వాళ్ళు సానుకూలంగా స్పందించి వాళ్ళు మేనిఫెస్టోలో 42,000 జూనియర్ కాలేజీ లెక్చరర్లకు 42,000, డిగ్రీ కాలేజీ లెక్చరర్లకు 42,000, యూనివర్సిటీ లెక్చరర్లకు 52,000 అని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు కూడా ఈ సమావేశానికి కూడా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి దాదాపు 1000 మంది లెక్చరర్లు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. మేము కూడా అందరం మాట్లాడుకొని ఏకవాక్య తీర్మానం అనేది తీసుకుపోయి రేపు ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేయాలని అనుకుంటున్నాము. గౌరవ సీఎం గారిని కూడా కలిసి ఈ యొక్క తీర్మాన ప్రతిని అందించి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని రిక్వెస్ట్ చేయాలని మేమందరం కూడా ఏకగ్రీవ తీర్మానం అనేది రూపొందించుకోవాలనుకుంటున్నాం. సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద గతంలో మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ప్రొఫెసర్ డాక్టర్ జానయ్య సార్ కావచ్చు, డాక్టర్ రియాజ్ సార్ కావచ్చు ప్రధానంగా రాష్ట్ర స్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఇక మీ సమస్యను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. గతంలో మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పొందుపరిచాం కాబట్టి ముఖ్యమంత్రి వరకు ఈ అంశాన్ని తీసుకుపోతాం. ఖచ్చితంగా త్వరలోనే ఇక గెస్ట్ లెక్చరర్స్ అందరికీ కూడా ఒక శుభవార్తను చెప్పబోతున్నాం అన్నటువంటి రీతిలో వాళ్ళు హామీ ఇవ్వడం జరిగిందంటూ కూడా గెస్ట్ లెక్చరర్స్ చెప్తా ఉన్నారు. సో చూద్దాం, గత ప్రభుత్వం ఎలాగూ నిరుద్యోగుల్ని ఇక గెస్ట్ లెక్చరర్స్ని ఎవరిని పట్టించుకున్నటువంటి పరిస్థితి, కానీ ఈ ప్రభుత్వం మాత్రం వాళ్ళకు ఒక రకమైనటువంటి హామీని ఇచ్చింది, మేనిఫెస్టోలో ఒక అంశాన్ని పొందుపరిచింది, వాళ్ళ బతుకు ఒక భరోసాని ఇచ్చినట్టు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో చూద్దాం మరి వీరి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది. ప్రభుత్వం ఏర్పడి కూడా 50 రోజులైంది. సో మరి వీరి విషయంలో ఎటువంటి చొరవ తీసుకోబోతున్నారు దానికోసం మరికొద్ది రోజులు వెయిట్ చేస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.